ప్రతి అంశంలో సమస్య ఎక్కడున్నా కూడా బక్కా జెర్సన్ అక్కడ నిల్చొని పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగుల నుంచి మొదలుకుంటే రిటైర్డ్ ఉద్యోగుల వరకు కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ బక్కా జెర్సన్ గొంతును వినిపిస్తూ ఉన్నాడు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చలో సెక్రటరీ అంటూ కూడా మరి సచివాలయానికి వెళ్తా ఉన్నారు. అన్న ఏంటి మరో ఉద్యమాన్ని కూడా దారితీస్తూ ఉంది మీ ప్రస్తుతం చూస్తూ ఉంటే కూడా ఏం చెప్పారు? ఈరోజు వీళ్ళందరూ కూడా అప్రెంటిస్ వాళ్ళు, ఆర్టీసీలు. ఇలా భయంకరం ఏంటంటే మరి ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ వాళ్ళు నింపకుండా ఈరోజు 46 జీవో అందరిని ఇబ్బంది పెట్టింది చూడు. వివి శ్రీనివాస్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక కార్పొరేషన్ తీసుకుపోయి, అంటే కార్పొరేషన్ ఒక మంత్రి ఉంటాడు, ఒక ఎండి ఉంటాడు, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఒక కార్పొరేషన్ ఒక డిపార్ట్మెంట్ చేయడానికి లేదు. దీని మీద అసెంబ్లీలో చర్చ జరగాలి. అర్థమైంది? అవన్నీ చేసుకుంటే చేస్తారు. ఈరోజు డ్రైవర్ను టెస్టింగ్ చేస్తుండ్రు వీళ్ళు. డ్రైవర్కు డ్రైవింగ్ చూసిస్తారు. మరి శ్రామికు ఏం చూసిస్తుండ్రు? వాళ్ళు ఏ విధంగా చేస్తుండ్రు అంటే మొత్తం ఈరోజు మ్యాక్స్ ఫిక్సింగ్ అయిపోయింది. ఈరోజు 17,000 పోస్టులకు 28,000 అప్లికే పడ్డాయి. వీళ్ళు శ్రామిక్స్ వీళ్ళంతా అప్రెంటిస్ చేసిన వాళ్ళు. 2012 నోటిఫికేషన్ పడ్డది. దాని తర్వాత ఇవాళ పడ్డది. అసలు శ్రీనివాసరావు అనేటువంటి వేళ మేము నష్టపోతున్నామని మొర్రో అని మొత్తుకున్నా. నువ్వు కూడా వేయలే కదా, గత ప్రభుత్వం చేసింది. అంటే మన వాళ్ళు ఎవరు మన టీఆర్ఎస్ వాళ్ళు చెప్పిండ్రు. అయినా కానీ ఇవాళకి మీరు ఆయన దేనికోసం కొనసాగిస్తున్నారు? అర్థమైందా? అంటే ఇటువంటి అక్రమాలు అయితే పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, వేరే వాళ్ళు అయితే చేయలేరు. కాబట్టి వాళ్ళకి అప్పచెప్పిండ్రు. ఈరోజు ఏ ఫిట్మెంట్ ఏ లెక్క చూసుకొని ఆ లెక్క ప్రకారం చేస్తుండ్రు. నిన్న మేము రిప్రజెంటేషన్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినాం. పొన్న ప్రభాకర్ గారి పోతే మంత్రి ఏం చెప్తారు? అయ్యో ఆర్టీసీకి రిక్రూట్మెంట్ సంబంధం లేదు, అంతా రేవంత్ రెడ్డి గారు చూసుకుంటారు. అరే ఒక మంత్రి, నీకు అది రిక్రూట్మెంట్ పవర్స్ లేనప్పుడు నీకు ఎందుకు అబ్బా మంత్రి పదవి? నీకు దేనికోసం? నీకేం చేతనైతే లేదే. కాబట్టి ఈరోజు బూడిద మీద ఉన్న శ్రద్ధ, సింగరేణి బూడిద మీద ఉన్న శ్రద్ధ రేవంత్ రెడ్డి గారికి ఆర్టీసీ మీద లేదు. ఇంకోటి ఆర్టీసీ యూనియన్ మీరు మాట్లాడాలి. అరే మీ ఆర్టీసీ మీద పెత్తనము ఎక్కడో ఒక వేరే రిక్రూట్మెంట్ బోర్డులు చేస్తే మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఈరోజు ఆర్టీసీ యూనియన్లు ఎందుకు వస్తలేవు? ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు నిలబడతలేవు? ఇంత పచ్చి అన్యాయం జరుగుతూ ఉంటే. కాబట్టి ఈరోజు వాళ్ళని ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళ తరపున మేము నిలబడ్డాం. ఈరోజు సెక్రటరియట్ చలో సెక్రటరీ పిలుపునిచ్చినాం. వీళ్ళు రాష్ట్రాల నలుమూలకి వెళ్ళి అందరూ ఈరోజు హైదరాబాద్ ఎక్కడ అంతటా వాళ్ళు ఉన్నారు. ఎక్కడికక్కడ పోలీసులు దిగ్బంధించారు. అయినా కానీ ఈరోజు వాళ్ళు ఉద్యమానికి తెరలేపినారు. నిజంగా ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఒక కార్పొరేషన్ను ఏ విధంగా ఒక డిపార్ట్మెంట్కి అప్పచెప్తారు? దీని మీద అసెంబ్లీ చర్చ జరగకుంటే ఏ విధంగా చేస్తారు? ఈరోజు మరి ఆర్టీసీ డ్రైవర్లను మీరు లైసెన్స్ చూస్తారు, వాళ్ళ డ్రైవింగ్ చూసి మీరు ఇస్తారు. మరి ఈరోజు ఏ లెక్క ప్రకారము శ్రామిక్స్కు ఏ లెక్క ప్రకారం మీరు సెలెక్షన్ చేసి డబ్బా గ్రేడింగ్లు ఇచ్చి చెప్పండి. అయితే ఏ విధంగా చేస్తారు? కాబట్టి ఆ విధంగా చేయకుండా ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈరోజు ఇంత దిగ్బంధం. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు ఇంత భయం అంటే ఇలా దొరికిపోయింది ఆయన. నేను ఇష్టం వచ్చినా చేయనికి లేదు. నా ఈ చాలా మంది ఉంటారు ఇవాళ ఢిల్లీలో రాంచీలా ఏ విధంగా అసెంబ్లీలో పడ్డారో, పార్లమెంట్ మీద పడుతుండ్రో, రేపు నేను అందరి బాధితులు ఇవాళ నా దగ్గర ఒకరి బాధితులు కాదు. ఆశా వర్కర్లు ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, రిటైర్డ్ ఉద్యోగాలు ఉన్నారు, అర్థమైందా, ఓపీఎస్ వాళ్ళు ఉన్నారు. అందరినీ తాటి మీద ఒకటేసారి పిలుపునిచ్చి ఈరోజు ఆర్టీసీ 28 మంది అప్లై చేసారు. ఒక్కటే రోజు చలో సెక్రటరీ అని ఇచ్చిందనుకో, రేవంత్ రెడ్డి నీ పోలీసులు నీ డిపార్ట్మెంట్ సరిపోరు. ఆ పిలుపు త్వరలో ఇస్తా. సెక్రటరీ అయినా మీ ఇప్పుడు చింతపండు అయితే నిజంగా అక్కడిదాకా వస్తే. కాబట్టి మీరు చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలి. లేకుంటే ఖచ్చితంగా మీరు వీళ్ళ కలుపు మంట ఖచ్చితంగా ఆ కలుపు మంటలో మీరు ఖచ్చితంగా మాడి మసైపోతారని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేస్తుండ్రు. ఈరోజు వాళ్ళ డిఏలు లేవు, ఏరియర్స్ లేవు, లీవ్ ఎన్కాష్మెంట్ లేవు, అర్థమైందా? వాళ్ళకి పిఆర్సీలు లేవు. వాళ్ళంతా బాధితులే అప్ప. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చెప్పినట్టు తినాలే. ఈరోజు టైంకు జీతాలు ఇస్తుండ్రు. రేపు రిటైర్మెంట్ అయితే అది కూడా రాదు, అర్థమైందా? రేపు రిటైర్ అయితే ఆ పైసలు కూడా రావబ్బా. ఇప్పుడు ఇక్కడ 2-3 రిటైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రేపు వెనుక వాళ్ళే ఉంటారు రేపు. కాబట్టి వాళ్ళ మీద చేస్తున్నాం కదా ఆల్రెడీ 60 మంది సిఐలు ఉన్నారు, రిటైర్డ్ అయ్యి పైసలు రాని వాళ్ళు. ఒక 100 మంది ఎస్ఐలు ఉన్నారు. ఏఎస్ఐలు కానిస్టేబుల్ అయితే ఇక చెప్పద్దు, అర్థమైందా? ఖచ్చితంగా ఈరోజు చూడొచ్చు బక్కా జెర్సన్ని మరి చలో సెక్రటరీ అంటూ కూడా
ఆర్టీసీ ఉద్యోగులు మరి పిఆర్సీ కోసం వారందరూ కూడా కష్టపడుతున్న దానికోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి బక్కాజర్సన్ ఇంటి వద్ద మరి గేట్లు వేసి పోలీసుల మోహరింపు చూస్తూ ఉన్నాము. వారిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రతి వర్గం కోసం పోరాటం చేస్తూ ఉన్నాం మేము అంటూ కూడా వారు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి పోలీసులతో మాట్లాడుతూ ఉన్నాడు బక్కాజర్సన్, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం లేదు, రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే. ఇంతమంది ఆర్టీసీ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా, కష్టాలు పెట్టకుండా, వాళ్ళతో చర్చలు పిలవకుండా, యూనియన్లు పిలవకుండా ఈరోజు వాళ్ళతో ఒక్కసారి కూడా ఈరోజు వాళ్ళపైన పెత్తనం ఏందబ్బా మీ డిపార్ట్మెంటు? మీ రిక్రూట్మెంట్ పోస్ట్ చైర్మన్ ఏంది? ఈరోజు ఎందుకు చేతన అయితే లేదు రేవంత్ రెడ్డి గారు? నీకు వివిఎస్ శ్రీనివాసరావు గారిని ఎందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తీయనికి నీకు ఎందుకు ధైర్యం లేదు? ఎందుకు మీకు ధైర్యం లేకుండా మాట్లాడుతున్నారు? ఈరోజు రాష్ట్ర నలుమూలలకి వెళ్ళి ఇక్కడ దాకా వచ్చిండ్రు, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తూ ఉన్నారు? కాబట్టి ఇది సరస్సార్ అన్యాయం జరుగుతుంది. యూనియన్లు మీరు మాట్లాడలే, ఆర్టీసీ యూనియన్లు రోడ్డు ఎక్కాలి. ఈరోజు దగా పడుతున్న అందరు ఏకకాలంలో ఒకటేసారి చెలో అసెంబ్లీ కానీ చెలో సెక్రటరీ కానీ పిలుపునిద్దాం. ఈరోజు తెలంగాణ జరుగుతున్న ఒక సిండికేట్ పాలన, ఒక కార్పొరేషన్ తీసుకుపోయి ఒక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పచెప్తా ఉంటే ఎందుకు మాట్లాడతలేవు? ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఈరోజు ఇంతమంది బాధితులు రాష్ట్ర నలుమూలలోకి వెళ్ళి చెలో సెక్రటరియట్ అని వస్తే ఈరోజు దాన్ని కూడా భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెక్రటరియట్ గా తీసుకుపోతారు. రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారని చెప్పిందంట. చాలా ఆయన బుద్ధిమంతులు అంట, మీతో చర్చలు జరుపుతామని చెప్పేసి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళ ఐక్యతతో ఈ రోజు ఆర్టీసీ నిరుద్యోగులందరూ ఏకతాటి మీదకి వచ్చిండ్రు. నిజంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఒక్కరు ఆల్రెడీ పోలీస్ రిక్రూట్మెంట్ లో పోలీసు అన్యాయాలు జరిగినాయి. ఆ అన్యాయాల మధ్యలో ఈ రోజు చేస్తా ఉన్నారు. ఈ దౌర్జన్యం ఈ రోజు కేవలం పోలీసులను అడ్డం పెట్టుకునే రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుంది. కానీ అంతకు మించి ఏం లేదు, అంతకు మించి వర్దిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. ఇది బక్కాజర్సన్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు. సో చలో సెక్రటరియట్ అంటూ కూడా తను పిలుపునిచ్చినటువంటి దాన్ని మరి పోలీసులు ముందుగా సమాచారాన్ని తెలుసుకుని కూడా మరి వారిని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక్కడ నుంచి మరి సంబంధిత పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్తారన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఇవాళ పిఆర్సీ రాకుండా అదేవిధంగా 2012లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది. మరి వారు న్యాయం చేయట్లేదు ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ మరి వాళ్ళు కూడా దీనికి స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. యూనియన్లు కూడా స్పందించాలి. సో ఎందుకు స్పందించారు అంటూ కూడా వారు మరి ప్రశ్నిస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొత్తానికి బక్కాజర్సన్ని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాట్లాడుతున్నారు, న్యాయం జరగాలి, ఖచ్చితంగా వాళ్ళు న్యాయం చేసేంత వరకు చర్చ పోరాటం కొనసాగుతుంది. రాష్ట్ర నలుమూలలో దీనికి సంబంధించి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కార్మికులంతా కూడా. వారి న్యాయం కోసం కూడా పోరాటం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తాం. చూడవచ్చు, ఇదే వెహికల్లో బక్కాజర్సన్ని మరి అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి సాయంత్రం వరకు కూడా తనని రిలీజ్ చేయాలనేటువంటి నేపథ్యం కూడా ఉంటుందన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ కొంతమంది కార్మిక నేతలు కూడా రావడం జరిగింది. వారు కూడా వారి ఆవేదనను వెలగక్కుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి సంబంధిత ఈ కార్మికులకి న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి. వారి అంతా కూడా చిన్న జీవితాలు, వారి అందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కూడా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ కూడా వారు ఒక ఆవేదనతోని ప్రభుత్వానికి చెప్పుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కానీ అధికారులు పట్టించుకోవట్లేదు, మంత్రులు పట్టించుకోవట్లేదు అంటూ కూడా మరి ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసినా కూడా అసలు వారికి న్యాయం చేసే దిశగా కూడా మాట్లాడలేదు. అది నా పరిధిలో కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిధిలో ఉంటుంది అంటూ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే ఒక మంత్రి స్థాయిలో ఉండి తను సాల్వ్ చేయకుండా మరి ఈ విధంగా వ్యవహరించిన దానిపైన కూడా బక్కాజర్సన్ కావచ్చు, ఇక్కడికి వచ్చినటువంటి కార్మిక నేతలు వారందరూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ సమస్యని సాల్వ్ చేయాలని దాన్ని కూడా వారు ప్రభుత్వానికి కూడా మరి వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టులు సంబత ప్రభాకర్, పొలిటికల్ మీడియా, ఇక్కడ ఆర్టీసీ క్లాస్ రూమ్ నుంచి.